మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో అన్నదాతలు పోలీసులను బసవన్న పరుగులు పెట్టించింది. యూరియా కోసం క్యూ కట్టిన రైతుల మధ్యలోకి ఓ ఎద్దు హఠాత్తుగా దూసుకొచ్చింది. దీంతో అక్కడున్న పోలీసులు రైతులు భయంతో పరుగులు తీశారు. రాజపల్లిలో సొసైటీ గోదాం వద్ద ఉదయం నుంచి యూరియా కోసం రైతన్నలు క్యూలో నిల్చున్నారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఇక దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బసవన్న అక్కడ కలకలం రేపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా పరుగులు తీస్తున్నారు. సో మొత్తంగా ఒక్కసారిగా యూరియా కేంద్రం వద్ద జనాలు లైన్లో నిల్చున్నారు. బసవన్న అకస్మాత్తుగా ఆ జనాల మధ్యలోకి దూసుకువచ్చాడు. దీంతో ఇటు జనం అటు పోలీసులు పరుగులు తీసిన పరిస్థితి. వరంగల్ జిల్లా నర్సంపేటలో అన్నదాతలు పోలీసులను బసవన్న పరుగులు పెట్టించాడు. యూరియా కోసం క్యూ కట్టిన రైతుల మధ్యలోకి ఓ ఎద్దు హఠాత్తుగా దూసుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నాడు. ప్రశాంత్, రైతుల కష్టాలైతే అంతా ఇంత కాదు. యూరియా కోసం అటు క్యూ లైన్లలో అగచాట్లు పడుతున్న పరిస్థితి, ఇటు పోలీసుల వేధింపులతో పాటు ఇటు బసవన్న కూడా ఈ రోజు యూరియా క్యూ లైన్ల వద్దకు వచ్చి రైతులను పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఘటన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో ఈ రాజపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. రాజపల్లి గ్రామం వద్ద సొసైటీ గోదాం వద్దకు రైతులు ఉదయాన్నే యూరియా కోసం పెద్ద ఎత్తున అక్కడ క్యూ లైన్లలో నిల్చున్నారు. అయితే ఆ రైతులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడికి బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు సైతం అక్కడ టోకెన్లు ఇచ్చే క్రమంలో రైతులను క్యూ లైన్లలో నిల్చోబెట్టారు. అయితే ఈ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి ఎద్దు ఒక్కసారిగా అందరి జనాలను చూసి బెదిరి అటు ఉరుకులు పరుగులు తీసింది. అయితే ఉరుకులు పరుగుల మధ్యలో క్యూ లైన్ లో ఉన్న మహిళలు కావచ్చు, మిగతా రైతులకు ఎద్దుతో ఏదైనా అపాయం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు సైతము బసవన్న పరుగులకు ఉరుకులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఒక్కసారిగా ఆ క్యూ లైన్లలో భారీగా జనాలు ఉన్న దాన్ని చూసిన బెదిరిన ఎద్దు ఒక్కసారిగా అక్కడ కాసేపు హల్చల్ చేసింది. అనంతరం రైతులు మేర్కొని వన్ సైడ్ గా అటు అందరు కలిసి కట్టుగా దాన్ని తరిమేయడంతో అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం అయితే సంభవించలేదు. కానీ యూరియా కోసము అటు కష్టపడి క్యూ లైన్లలో నిల్చుంటే అటు బసవన్న సైతం వచ్చి ఆగం చేయడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.